హలో అండి. టుడే మన రెసిపీ ఆవకాయ పులిహోర. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉన్నది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు మనం ఈ ఆవకాయ పులిహోర ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా రైస్‌ని పొడి పొడిగా వండి ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్‌కి సరిపడా ఆవకాయ పచ్చడిని, అలాగే సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇవన్నీ అన్నంలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ని పెట్టుకొని ఒక 2 స్పూన్ల నువ్వులను వేసుకొని అవి మాడకుండా మంచిగా చిటపటలాడేంత వరకు వేపుకొని చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక ప్యాన్ ని పెట్టుకొని ఒక 2 స్పూన్ల నూనె, అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఆవాలు మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పచ్చెనగలు, అలాగే ఒక 5, 6 స్పూన్లు వేరుశనగలు కూడా వేసుకొని అవి మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో చివరగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆవకాయ కలిపిన అన్నంలోకి నువ్వుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ నువ్వుల పొడి వేయడం వల్ల మనకి ఆవకాయ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోనే ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి ఈ ఆవకాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ ఆవకాయ పులిహోరని మనం లంచ్ బాక్స్ లో కూడా పెట్టి పంపించవచ్చండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.